బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల తర్వాత పిన్నెల్లిని కాసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అంతకుముందు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లపై పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించగా, ఫిర్యాదిదారు నంబూరి శేషగిరిరావు తరపు లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను తోచిపుచ్చింది. దీంతో మాచర్ల పోలీసులు ఆయన అరెస్ట్ చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్ అయితే ఖాయం అయిపోయింది. వైద్య పరీక్షలు ఎంత లోపల పూర్తవుతాయి? ఆయన అరెస్ట్ ఎప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉంది? ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో వైద్య పరీక్షలు అనేది మరికొద్ది సేపట్లో పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో గురజాల కోర్టుకు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా నర్సాపేట కోర్టులో హాజరుపరుస్తారనే విధంగా అందరూ అనుకున్నప్పటికీ గురజాల కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి 4 కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ అరెస్టు జరిగినట్టు తెలుస్తుంది. ఒకటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన కేసుతో పాటు మరో 3 కేసులు, అంటే ఘర్షణలో ఆయన ఆ రోజు ఈవీఎం ధ్వంసం జరిగినటువంటి నేపథ్యం తర్వాత బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో శేషగిరిరావు అనేటటువంటి వ్యక్తిపై జరిగినటువంటి దాడి అంశానికి సంబంధించినటువంటి అంశం కానీ, అక్కడే మహిళకు సంబంధించినటువంటి దాడికి సంబంధించిన నేపథ్యంలో మహిళ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు సీఏ పై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఎఫ్ఐఆర్ అనేది నమోదైనటువంటి పరిస్థితులనే మొత్తం 4 కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తుతం అయితే అరెస్టు చూపుతున్నటువంటి పరిస్థితులనే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణలు, దానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రస్తుతం అయితే కోర్టుకు హాజరుపరుస్తారంటున్నారు. మరి కోర్టు సమయం అయితే మించిపోతున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్ గా మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారా, కోర్టు నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకొని కోర్టులోనే హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే రిమాండ్ ఖరారు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసు వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కింద నమోదైనటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఆయనకైతే అక్కడికక్కడ బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు, మ్యాజిస్ట్రేట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండదు. అది కోర్టులో హాజరుపరిచినా కూడా కోర్టులో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు అనే విధంగా కూడా కొంత చర్చ నడుస్తుంది. కంపల్సరీగా రిమాండ్ అయితే ఖరారు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా అంటున్నారు. ఒకవేళ కనుక రిమాండ్ కనుక ఖరారు అయితే కనుక మరి ఎక్కడికి తరలిస్తారనే దానికి సంబంధించినటువంటి అంశంలో గుంటూరుకు సంబంధించినటువంటి జిల్లా జైల్లో మాత్రమే డిఓటీ బార్గేట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. గుంటూరుకి తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే కేసుకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి పైన కూడా కేసులు నమోదైన ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి అంశంలో పరారులో ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కేసుకు సంబంధించి వీళ్ళిద్దరినే కాకుండా మరికొంతమంది పైన కూడా కేసులు నమోదైనాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారా, ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో పిన్నెల్లికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసేటటువంటి అవకాశం ఉంది. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.